ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః. ఏంటి నవ్వుతున్నావు? నవ్వు తర్వాత బాబు చూసుకో. మంత్రం చెప్పండి. మంత్రం ఏమిటి అలా చెప్తున్నారు? మరి ఇంకెలా చెప్పమంటావా? ఏమయ్యా ఎందుకలా తొందరపడతావు? ఇచ్చిపుచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయినా ఇది పెళ్లే కదా, ఏదో యాగం చేసినట్టు తెగ రగిలించేస్తున్నావు. ఫైర్ ఇంజిన్ రప్పించాల్సి ఉంటుంది. బాబు ముహూర్తం మించిపోయేలాగా తాళి కట్టండి బాబు. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. తర్వాత అంటే శోభనం తర్వాత. ఏమయ్యా పెళ్లికి ముందు చేస్తానన్నదానికే గతి లేదు, ఇక తర్వాత ఏం చేస్తావయ్యా నీ మొహం? నేను తాళి కట్టనయ్యా. అయినా నీతో నాకు మాటలేంటి? ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశాడే, పిలవండియ్యా బ్రోకర్ని. వచ్చేసాన్రా. వచ్చేసా. ఎందుకు పెళ్లి ఆగిపోయింది? వరకట్నంగా 60,000 ఇస్తామన్నారు, కానీ 50,000 ఇచ్చారు. 10,000 తగ్గింది. బ్రదర్ 10,000 రూపాయలే కదా, ఒక పేద పిల్ల జీవితం నాశనం చేయకు, తాళి కట్టు. నాలో ఏం లోటు ఉంది? 10,000 ఎందుకు తగ్గించాలి? అంటే నీలో ఏదైనా లోటు ఉంటే ఆ 10,000 తగ్గడం నువ్వు పట్టించుకోవా? లోటు వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడు రాబోతోంది. నేను దిట్టంగా రాయిలో ఉన్నాను కదా. ఇప్పుడు ఈ రాయి పెళ్లి జరిపించబోతోంది. ఎలా? 1 2 మహాజనులారా, పెళ్లి కొడుకు తనలో ఏదైనా లోటుంటేనే తాళి కడతా అన్నాడు. ఇప్పుడు ఇతని నోట్లోంచి 2 పళ్ళు రాలిపోయాయి. ఇప్పుడు తాళి కట్టమనండి. సోదరులారా, ఇకపై ఎవరైనా కట్నం కానుకల పేరుతో ఏ ఆడపిల్లనైనా పెళ్లి చేసుకోకుండా హింసిస్తే ఇదే మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి. వాయించండి భజంత్రీలు. రేయ్, ఆఫీసుని తుడిచి కడిగి శుభ్రంగా ఉంచు. కర్పూరం వెలిగించిన దాన్ని అలాగే పెట్రోల్ ట్యాంక్ లో పడాయి. కాలి బూడిదే పేడ విరగడవుతుంది. కేశవా, ఇదిగో పరోటా తిను. పరోటానా ఇది? ఆహా, పోయిన దీపావళి చేసినట్టున్నాడు. రావయా బ్రోకర్. నన్ను బ్రోకర్ అని పిలవతున్నాయిరు. నేను మ్యారేజ్ అసెంబ్లీని. నాకు వేడిగా ఒక చెడ్డి వెయ్యి. టీ వెయ్యి. టంగు స్లిప్ అయింది. కేశవా, ఉదయం నుంచి చంటి నీకోసం ఎదుగుతున్నాడు. బూత్ కూడా తెరవలేదు. ఎక్కడికి పోతున్నారు? బయలుదేరే ముందే అడిగావా? ఇక మేము వెళ్లే పని అయినట్టే. చంటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారు. అల్లి కాకవాడు తాతగా చూడబోతాను. అనకాపల్లి పిల్లని చూసావు కదా, అదేందాయి? నాయరు తనకి 2 తెల్ల వెంట్రుకలు ఉన్నాయని వద్దనేశాడు. అమలాపురం సంబంధం ఏమైంది? తనకి సింహపు కూరలా 2 పళ్ళు అందంగా ఉన్నాయి, అందుకే తన్ని వద్దన్నాడు. మరి రాజమండ్రిలో చూసిన అమ్మాయి? అందుకు దాని మొగుడు ఒప్పుకోలేదు. నీ పన్ను చూసుకోరా గుండు కదవా. కేశవా, ఎందుకు హైరాణ పడతావు? చంటికి తగ్గట్టుగా ఒకే ఒక పిల్ల ఉండు. ఎవరు నాయరు? ఐశ్వర్య రాయ్. ఏంటి ఎగతాళా నాయరు? ఏం వాడికి అర్హత లేదా? ఇలా చూడు, చంటికి సారా, బీడి, సిగరెట్ ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ లేవు. అంతెందుకు నీ కొట్లో టీ కూడా తాగడు, తెలుసు కదా. కష్టపడి స్వయంగా సంపాదిస్తున్నాడు. తన పెళ్ళాన్ని గుండెల్లో పెట్టి చూసుకున్నాడు, తెలుసా. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఏడాదిలోగా చంటికో మంచి పిల్లని చూసి నేను పెళ్లి చేయకపోతే నేను మ్యారేజ్ అసెంబ్లర్ కేశవరావుని కాదురా. గట్టిగా అరవకు, కస్టమర్ డిస్టర్బ్ అవుతాడలే. ఏడి ఎక్కడ కస్టమర్ ఎవరు? వీడా? రే, ఆ బొద్దంకని తీసి పారేస్తాను రా. దాన్ని కూడా కలిపి తినేస్తున్నావేంటి? పర్వాలేదు, పూర్తిగా తినేరా. వాడు కస్టమరు, వీడు వానరు. ఏం తినాలన్నా ఈ టైంలో తినేయాలి. ఏంటి మంగమ్మ, ఎలక్షన్ అప్పుడు పెట్టిన జైలు కటౌట్లా సోలోగా నుంచున్నావు? సంటే ఎక్కడ? వాడు స్నానానికని ఆ ఒడ్డుకి వెళ్ళాడు. ఓ, స్నానం చేయడం కూడా మొదలెట్టాడా? దానికి ఎందుకు అవతల ఒడ్డుకి వెళ్ళాలి? ఇక్కడ నీళ్ళేవా? ఇక్కడే స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకున్నాడు. అయ్యో, కొంచెం తక్కువ అయిందట, అందుకని ఆ ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసి వస్తా అన్నాడు. అవునవును, ఆ ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసినంత మాత్రాన కమల్ హాసన్ కలర్ వస్తుందా ఏంటి? కాళ్ళు చేతులు లాగేసి చలి జ్వరం వస్తుంది. కొంటేనంటేనా? ఎరా, పిల్లని చూడటానికి వెళ్ళేప్పుడు 3 సార్లు స్నానం చేస్తానని తెలుసుగా. అవును, కాకుంటే మామూలుగా 2 సోపులు తీసుకెళ్తాడు స్నానానికి. నువ్వేమో పిల్ల అందంగా ఉందని చెప్పేవంట. ఆ అందమైన అబద్ధం నేను అందరికీ చెప్పేదే కదా. అది అడిగి తెలిస్తేగా. అందుకే 6 లైఫ్ బాయ్ సబ్బులు తీసుకెళ్లాడు స్నానానికి. 6 లైఫ్ బాయ్? ఒక లైఫ్ బాయ్ కరిగేసరికి ఒకటి లైఫే కరిగిపోతుంది. ఆ 6 కరిగేది ఎప్పుడు? వీడిని ఒడ్డుకు చేర్చేది ఎప్పుడు? ఏయ్ చంటి, ఏంటిది? ముఖం రావడానికి ముందు మూట వస్తుంది. గుడ్ మార్నింగ్. రే చంటి, ఏంట్రా ఈ పని? ఈ రేంజ్ లో కాళ్ళు చేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఈత కొడుతున్నావే?
జరగరాంది ఏదైనా జరిగితే ఏం చేయగలం రా? ఏ నా కాళ్ళు చేతులకే బాగానే ఉన్నాయి. ఆగరా 20 ఏళ్ళుగా ఈ ఏట్లోనే స్నానం చేస్తున్నాను. ఈ ఏట్లో చేపల్లలకి ఈత నేర్పేది నేనే. రే నీలాంటి వాళ్ళని బడాయి బసవయ్యలని ఊరికే అంటారా? ఇటువు తుడుస్తా. క్యూటీ కుర్రా, సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ. పౌడరా ఇది సరిపోతుందంటరా ఈ గుర్రం కొండకి? ఈ ఏరియా మొత్తం యూరియా వేసినట్టుగా వేయాలి. ఏరా ఈ దరిద్రాన్ని అంతా ఇంటికెళ్ళి పూసుకోకూడదా? స్నానం చేసిన వెంటనే పూసుకుంటేనే బాగా అంటుకుంటుంది, అర్థం పెరుగుతుంది. ప్రీతి జంతా వచ్చి వీడిని పికప్ చేసుకుంటుంది. ఏంటి? ఆహా, ఏం లేదు, వెనకాల వాటర్ ఉంది, పడిపోతావు జాగ్రత్త అంటున్నాను. చూడు, అమ్మాయి తరపు వాళ్ళు 100 సవర్లు పెడతాం, 200 సవర్లు పెడతాం, కట్నాలు కానుకలు అవి ఇవి ఇస్తామని ఉంటారు. అదేం వద్దని చెప్పావుగా. చెప్పానురా, కట్న కానుకలేమి వద్దు, మీ ఇంటికి వస్తే చెద్దన్నం కూడా పెట్టకండి, కానీ పిల్లని మాత్రం ఇవ్వండి అని. మరి నీ గురించి నేను ఇంకేం చెప్పగలను రా? అబ్బాయి గురించి అడిగితే ఏ కొరత లేదు, ఏముంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీపులో మజిల్ ఎక్కువ అని చెప్పు అంతే. ఆ విషయం గురించి హింట్ ఇచ్చాననుకో, అయినా నీ వీపు మీద ఉన్న సంజీవిని పర్వతం షర్టు విప్పితే కనిపిస్తుంది కదరా. అమ్మా. కేశవా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి? నేను నా పెళ్ళ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఆ. ఎవరు మమ్మల్ని చూసి అయ్యాచి అనకూడదు, అర్థమైందా? అయ్యో పాపం అంటారంతే. రే ఊరి గురించి నువ్వెందులో దిగులు పడతావు? ఈ ఊళ్ళో వాళ్ళ గురించి తెలుసా నీకు? ప్రాణాలతో ఉండగా ఓ గుక్కె నీళ్లు కూడా ఇవ్వరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం బిందులతో తీసుకొచ్చి పాలు పోస్తారు. అందుకని వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు. వచ్చే శ్రావణ మాసంలో నీకు పెళ్లి ఏ? అంత ఖచ్చితంగా ఎలా తెలుసు? జరగాలని మొక్కుకున్నాను. నేను అనుకున్నట్టు నీ పెళ్లి జరిగితే తిరుపతి కొండకి నిన్ను నా భుజం మీద ఎక్కించుకుని వైకుంఠ ఏకాదశి రోజు నడిచొస్తానని మొక్కుకున్నా. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ నన్ను భుజాల మీద ఎక్కించుకుని చర్క చూపించి డబ్బులు చేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తానేమనుకున్నావా? ఈ ఐడియా నాకు తట్టం లేదే. కేశవా, ఇంకో సోపు మిగిలింది, రుద్దుకొని మళ్ళీ స్నానం చేసిరానా? రే అక్కడ పిల్ల వెయిటింగ్ లో ఉంది, నువ్వు మళ్ళీ స్నానం చేస్తావా? ఇప్పుడు నీకు ఈ సోపు కరగాలి అంతే కదా? ఇదిగో ఇప్పుడు చూడు ఎలా కరుగుతుందో. ఆ, నువ్వు వెనకాల బాధపడాల్సి ఉంటుంది. అది పైసలు వచ్చినప్పుడు చూసుకుంటాను. సరే, నువ్వు వెళ్ళు, నేను డ్రెస్ మార్చుకొని వస్తా. మనలో మనకి మార్చుకోరా. లోపలేం వేసుకోలేదంటే ఎన్ని చేపలు భయపడి చచ్చావో తెలియలేదే. ఏంట్రా ఎందుకు రాపమన్నా? కూలింగ్ గ్లాస్ మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకు రావి? స్టైల్ గా ఉండదు. ఓరి సుందరంగా, ఇప్పటికే నిన్ను కుంటోడు అంటున్నారు, గూనోడు అంటున్నారు. కూలింగ్ గ్లాస్ కూడా పెడితే గుడ్డోడు అని కూడా అంటారా? అయితే నీ అద్ద లోపల పెట్టు. ఇవి లేకుండా ఎలా డ్రైవ్ చేస్తానో ఏమిటో. అది కాదురా, ఆ పిల్ల నువ్వు నచ్చలేదంటుందేమోరా. పిల్లకి నేను నచ్చనా? ఆ, ఆ.